హలో అండి. నేను ఈరోజు ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. యూట్యూబ్లోకి వచ్చింది, సోషల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తుంది ఒక అమ్మాయి అంటే దట్ డజంట్ మీన్ ఆ అమ్మాయి బరి తెగించింది. ఏమనుకుంటున్నారు? ఒక యూట్యూబ్లోకి వచ్చింది, ఒక ఫేస్బుక్లోకి వచ్చింది, ఎవరో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు, యాక్సెప్ట్ చేసింది, ఓకే యాక్సెప్ట్ చేసింది, మాట్లాడుతుంది. వెంటనే నెంబర్ అడిగేస్తారండి. నెంబర్ అడుగుతారు. ఓకే, ఈ అమ్మాయి అసలు వాడు ట్రస్ట్ వర్తీయో తెలీదు, ఆ అవతల అమ్మాయి ట్రస్ట్ వర్తీయో తెలీదు. ఆ అమ్మాయికి నెంబర్ ఇచ్చేది. ఇవ్వకపోతే ఊరికే ఫీల్ అయిపోతారు. ఏంటో నాకు అర్థం కాదు, ఊరికే కాల్స్ చేస్తూ ఉంటారు ఎఫ్బీలో. ఎందుకండి? ఒకసారి ఒక అమ్మాయి నెంబర్ ఇవ్వనంది, అది అమ్మాయి, మీరు అవతల వ్యక్తి అమ్మాయి అడిగినా అబ్బాయి అడిగినా దట్ డజంట్ మ్యాటర్ అండి. వీళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాను, నాకు కొన్ని అవతల వాళ్ళు పెట్టారు, నేను యాక్సెప్ట్ చేశాను. దట్ డజంట్ మీన్ నేను మిమ్మల్ని ఇంకేంటంటే క్లోజ్ ఫ్రెండ్గా లేదంటే డియరెస్ట్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేశానని కాదు కదండి. నా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ మీకు ఇచ్చేయడానికి. మీరే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు, జస్ట్ మీరు ఒక స్ట్రేంజర్, మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు, ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఉంది. సో మ్యూచువల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి, సో నాకు తెలుసు కాబట్టి తను ఓకే అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తాం. చేసిన తర్వాత ముందు అసలు మీరు ట్రస్ట్ వర్తీ లేదో తెలియకుండా మీకు పర్సనల్ డీటెయిల్స్ ఎలా షేర్ చేస్తామని మీరు అనుకుంటారు. మీరు కాంటాక్ట్ నెంబర్ అడిగారు, దట్స్ రియల్లీ గుడ్. మీరు ఏదో ఫ్రెండ్షిప్ని ఇంకా ఫ్రెండ్కి ఫార్వర్డ్కి తీసుకెళ్ళాలనుకుంటున్నారు, దట్స్ రియల్లీ గుడ్. అండ్ ఏంటంటే యువతల వ్యక్తి కూడా మీరు అంతే ట్రస్ట్ వర్తీ అని చెప్పి ఫీల్ అవ్వాలి కదండి, మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలంటే. అది మీరు ఎందుకు అలా అర్థం చేసుకోరు? మీరు అలా ఇన్సిస్ట్ చేస్తూ ఉంటే వీళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఓకే, ఆ పర్సన్ అంతలా నెంబర్ కోసం ఇన్సిస్ట్ చేస్తున్నానంటే తనకి ఏదో బ్యాడ్ ఒపీనియన్ ఉందేమో, మేబీ సోషల్ నెట్వర్క్ అంటేనే బ్యాడ్ ఒపీనియన్ ఉంది కదా జనాల్లో. సో ఇప్పుడు నేను ఈ సోషల్ నెట్వర్క్లో తినెవరో నాకు తెలియకుండా నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాను కాబట్టి తిని నెంబర్ని ఇలా ఇన్సిస్ట్ చేస్తూ అడుగుతున్నాడు అంటే దీనికి ఏదో బ్యాడ్ ఒపీనియన్ ఉంది, లేదంటే ఈ అమ్మాయి ఇంతలా అడుగుతుందంటే ఏదో ఆలోచించుకుంటుంది చెడుగా నా కోసం అనే ఒక ఆలోచనలో ఉంటానండి. ఐ హ్యావ్ ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫేస్బుక్ అనమాట. ఒక్కసారి నేను ఒక అమ్మాయి నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిందండి. అయితే నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ చేశాను. అమ్మాయే కదా, అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడంలో తప్పే ఉందండి. అసలు నాకు మ్యూచువల్ ఫ్రెండ్ కూడా లేదు, అయినా కానీ అమ్మాయే కదా అని చెప్పి యాక్సెప్ట్ చేశాను. సరే, చాలా రోజులు మాట్లాడుకుందాం బాగానే ఉంది. సడన్గా తన వే ఆఫ్ కాన్వర్జేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఏంటి ఈ అమ్మాయి అయింది ఇలా మాట్లాడుతుంది అని చెప్పి నేను అనుకున్నాను. ఏంటి ఇలా మాట్లాడుతున్నా ఇది అని అంటే, సరే నేను ఇలా మా రిలేటివ్స్ ఇంటికి వచ్చాను, ఒకసారి మీట్ అవుదామా అంటే, సరే అమ్మాయే కదా మీట్ అయితే పోయేది ఏముందని చెప్పేసి సరే అన్నాను. ముందు అసలు లోన్లీ ప్లేస్లో మీట్ అవుదామని చెప్పి అంటే నేను అన్నాను, నేను అలాంటి ప్లేస్కి నేను రాలేను, ఇక్కడ దగ్గరలో మాకు సిఎంఆర్ సెంటర్ ఉంది చెప్తే అక్కడికి వస్తే నాకు ఎందుకో డౌట్ వచ్చింది, చాలా డౌట్ వచ్చి నా ఫ్రెండ్ ఒక్కడికి నేను చెప్పాను, నాకు ఎందుకో ఈ అమ్మాయి చాలా తేడాగా అనిపిస్తుంది, అసలు తన వే ఆఫ్ కాన్వర్జేషన్ అనేది ఇలా ఉంది అని చెప్పి మొత్తం అసలు తను చాట్ అంతా చూపిస్తే అసలు నాకు ఇది అమ్మాయే కాదు అని డౌట్ వచ్చింది నా ఫ్రెండ్కి. వాడు ఏం చేశాడంటే నా వెనకాతలే వచ్చాడు, వాడు వచ్చాడన్న విషయం తెలీదు. సో నేను ఎలా వెయిట్ చేస్తున్నాను అమ్మాయి కోసం, నా ఫేస్ వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళ ఫేస్ నాకు తెలియదు కదా, వాళ్ళకి తెలిసి చూస్తున్నారు. చాలాసేపు నన్ను ఒకడు చూస్తున్నాడు, వాడు ఎవడో నాకు తెలియదు. బయట వండిన తర్వాత ఎవడొకడు వస్తాడు చూస్తాడు ఏంటోలే అని చెప్పేసి లైట్ తీసుకుంటాం, మనం పెద్దగా పట్టించుకోం. అందుకే చూస్తున్నాను. కాసేపటి తర్వాత దగ్గరికి వచ్చి మీరు పద్మ గారు కదండి అని. అవునండి అని. మీరెవరో నాకు తెలీదు అని. అదే నేను ఇలా సో అని చెప్పగానే నాకు అసలు మబ్బులు ఇడిపోయింది. నేను అన్నాను, అదేంటి అందులో అమ్మాయి అని కదా చాట్ చేసావు, ఇక్కడేంటి జెంట్ నువ్వు అని చెప్పి అడిగితే వాడు అంటాడండి, నేను అబ్బాయిని తెలిస్తే మీరు రారు కదండి, అందుకని నేను అలాగా అంటే నువ్వు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అమ్మాయిని ఇలాగా ట్రాప్ చేస్తున్నావా ఏంటి అని చెప్పి ఇలా ఈలోగా నా ఫ్రెండ్ వచ్చాడు, తగులుకున్నాడు, గట్టిగా ఇచ్చాడు, వాడికి దెబ్బకి ఆన్ ది స్పాట్ బ్లాక్లో పెట్టేశాడు. లక్కీలీ నేను ఏంటంటే నెంబర్స్ ఎవరితో కూడా నేను షేర్ చేసుకోను, ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ ఎక్కడ కూడా నేను ఎవరికి సోషల్ నెట్వర్క్స్లో నా మొబైల్ నెంబర్ అనేది ఇవ్వను. వాళ్ళు ఎంత ఇన్సిస్ట్ చేసినా నేను ఏం చేస్తానంటే, ఇంకా ఇన్సిస్ట్ చేశారనుకోండి, నెంబర్ కావాలి అన్నారనుకోండి, కాల్స్ రిపీటెడ్గా చేస్తే నేను వాళ్ళని బ్లాక్ చేస్తాను. వాళ్ళు ఏమైనా అనుకోనివ్వండి, దట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ, నేనైతే వాళ్ళని బ్లాక్ చేసేస్తాను. మీరు కూడా అదే చేయండి. ఎందుకంటే
అలా వాళ్ళు ఏదో ఇన్సిస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏదో మనల్ని ప్రేస్ చేసేస్తున్నారు, మనం ఏదో అందంగా ఉన్నాము లేదా ఇంకోటి అనేసుకొని మనం పాజిటివ్గా తీసుకున్న నెంబర్స్ అలా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. అది అంత మంచిది కాదు. దట్ ఈస్ నాట్ సేఫ్టీ. యాజ్ ఎ ఉమెన్ నేను ఏంటంటే నా ఫ్యామిలీ అండ్ నా సేఫ్టీ చాలా ప్రయర్ థింగ్ అనమాట. నాకు నేను సేఫ్గా ఉంటే నా ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది, నా ఫ్యామిలీ సేఫ్గా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అందువల్లే నేను ఎప్పుడూ నా పర్సనల్ డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయను. దయచేసి ఎవరు అడగడానికి కూడా ట్రై చేయకండి. నేననే కాదు, నేను చెప్పిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విన్న ఎవరైనా కూడా అట్లీస్ట్ ఆలోచించండి. ఇలా పర్సనల్ డీటెయిల్స్ మాత్రం ఈ సోషల్ నెట్వర్క్స్లో ఎప్పుడూ షేర్ చేయకండి. చేయటం అనేది అది ఏంటంటే అనుకుంటారు స్టార్టింగ్లో, ఏం చేస్తుందిలే మహా అయితే అనుకుంటారు. బట్ అది ఎక్కడికైనా దారి తీయచ్చు. అందుకనే ఆలోచించండి. దయచేసి మీ పర్సనల్ కాంటాక్ట్ నెంబర్స్, పర్సనల్ మెయిల్ ఐడీస్, పర్సనల్ అడ్రస్ ఎవరికి కూడా చెప్పొద్దు. దిస్ ఈజ్ మై సజెషన్. ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ అని ఎవ్రీ వన్. ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్ సేఫ్టీ. సేఫ్టీ కమ్స్ ఫస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ నెక్స్ట్. అందుకని ఇదొకటి గుర్తు పెట్టుకోండి. మీ సేఫ్టీ కోసం మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయట్లేదు అంతే. అవతల వ్యక్తి ఎవడైనా కానివ్వండి, కొంతమంది ఉంటారు చూడండి, నేను వీడి దగ్గర పనిచేస్తాను, వాడి దగ్గర పనిచేస్తాను, నేను ఇలా పొలిటికల్లో లేదంటే నేను హీరో దగ్గర చేస్తాను, ఇలాంటివన్నీ చెప్తారు. అలాంటి సోది కబుర్లన్నీ వినేసి వాడేదో చేసేస్తాడు, మనకేదో హెల్ప్ చేసేస్తాడు, వాడే ఏదో ఇంకా మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు అనే డైలమాల్లోనో పిచ్చిలోనో దయచేసి ఇవ్వకండి. నాకైతే ఫేస్బుక్లో ఈ మధ్య అత్తయ్యగా అడుగుతున్నారండి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వమని. నేను ఇంకా ఇన్సిస్ట్ చేస్తే చెప్తున్నాను కదండి, ఖచ్చితంగా బ్లాక్లోనే పెడతాను. ఇప్పుడు చాలా నెంబర్స్ నేను అలాగే చేశాను. చాలా ఎఫ్బీ అకౌంట్స్లో, నా ఎఫ్బీ అకౌంట్లో చాలామంది అకౌంట్స్ నేను బ్లాక్ చేశాను. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా అదే క్వశ్చన్ అండి, మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. ఎందుకు నా కాంటాక్ట్ నెంబర్? ఎఫ్బీలోని యూ కెన్ టాక్ టు మీ, యూ కెన్ చాట్ టు మీ. ఇంకేంటి కావాలి? వాట్సాప్లో ఏమన్నా కొత్తగా ఉంటాయా ఏంటి? ఎఫ్బీలో వాట్సాప్లో ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవే ఫీచర్స్ ఎఫ్బీలో కూడా ఉన్నాయి. సో ఇంకా అంతకు మించి ఏముంటుందండి? నా పర్సనల్ నెంబరే కావాలి అని ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నారు? దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. మీరేదో అడుగుతున్నారు అంతే. అంటే ఇంకా కాంటాక్ట్ నెంబర్ ఇస్తామనుకోండి, వాళ్ళు ఇంకెలా ఫీల్ అవుతారు తెలుసా? ఓకే, ఈ అమ్మాయి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసిందంటే ఓకే ఈ అమ్మాయి ఇంకా తెగించేసింది, పర్లేదు అనమాట అనే ఒక బ్యాడ్ ఒపీనియన్ కూడా క్రియేట్ అయిపోద్ది చాలామందికి. ఫేస్బుక్లోని 90% ఇలా ఆలోచిస్తారు, ఒక 10% మాత్రమే కొంచెం ప్రాక్టికల్గా ఎడ్యుకేటెడ్గా ఆలోచిస్తారు. ఈవెన్ ఎడ్యుకేషన్ పర్సన్స్ కూడా అలానే ఆలోచిస్తారు. దయచేసి ఆలోచించండి అమ్మాయిలు. బేసికలీ నేను ఈ విషయం చెప్పాలనుకున్నది అమ్మాయిలకు మాత్రమే. ఎవడో వచ్చి ఏదో చేసేస్తాడని పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ మాత్రం ఇవ్వద్దు. దిస్ ఈజ్ మై పర్సనల్ రిక్వెస్ట్ అని మీరు అనుకోండి. ఓకే, సజెషన్ కూడా కాదు, ఇట్స్ మై రిక్వెస్ట్. దయచేసి మీ పర్సనల్ నెంబర్స్ మాత్రం ఎవరు ఎంత ఇన్సిస్ట్ చేసినా ఇవ్వద్దు. దిస్ ఈజ్ నాట్ గుడ్ అండ్ దిస్ ఇస్ నాట్ సేఫ్ ఫర్ యూ. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో మనకు తెలియదు. మన పర్సనల్ డీటెయిల్స్ తీసుకుని వాళ్ళు ఏం చేస్తారో ఎలా చేస్తారో మనకేం తెలియదు. అందుకనే దయచేసి షేర్ చేయకండి. నేనైతే షేర్ చేయను. మీరు ఎవరైనా ఏమైనా అనుకోండి, మీరు ఏం మాట్లాడాలనుకున్నా ఫేస్బుక్లో మాట్లాడండి. నాకు నచ్చితే నేను రిప్లై ఇస్తాను, నాకు నచ్చకపోతే నేను రిప్లై ఇవ్వను. ఐ డోంట్ ఈవెన్ రెస్పాండ్, అంతే. ఎవరైనా ఏమైనా అనుకున్నా ఐ డోంట్ కేర్. ఓకే, నేను చెప్పాలనుకున్నది ఇదే. మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను, చాలా క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. యూట్యూబ్కి వచ్చింది, ఫేస్బుక్ వచ్చింది, ఏదో తెగించేసింది అన్న కాన్సెప్ట్లో కనుక మీరు ఉంటే మైండ్లో నిండా తీసేయండి. ఎందుకంటే ఐ డు హ్యావ్ ఎ ఫ్యామిలీ. అండ్ యూట్యూబ్లో ఉన్న వాళ్ళు కానీ ఫేస్బుక్లో వాడుతున్న వాళ్ళు కానీ అందరికీ ఫ్యామిలీస్ ఉంటారు. అట్లీస్ట్ థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్. నీ ఫ్యామిలీలో నీ లేడీ ఉంటుంది కదా, తనకి ఎవరైనా ఇలాగా అడుగుతూ ఉంటే నువ్వు ఆ మెసేజ్ చూస్తే నీకు ఎలా అనిపిస్తుందో, ఈవెన్ మా ఫ్యామిలీలో నా హస్బెండ్ చూసినా తనకి అలానే అనిపిస్తుంది. అఫ్కోర్స్ తను ఎప్పుడు అలా చేయరు, బట్ నేను చెప్తున్నాను నా సేఫ్టీ నేను ముందు చూసుకుంటాను. నా హస్బెండ్ వచ్చి చూడాల్సిన అవసరం లేదు.
ముందు నేను చూసుకుంటాను, నేను చూసుకోవాలి. ఓకే అండి, ఇంకా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇది ఎవరికైనా కానీ అందరికీ మంచిదండి ఇలా ఉండడం. ఓకే అండి, ఇంకా ఇలా టాపిక్ పెంచుకుంటూ వెళ్తే చాలా పెద్దది అవుతుంది. నేను పెద్ద చేయాలనుకున్నా, నేను జస్ట్ ప్రాక్టికల్గా ఆలోచిస్తాను. నేను నాకు తెలిసిందేదో నన్ను నేను ఇంకోలా చూసుకోవాలనుకుంటున్నానండి. ఇప్పటి వరకు నేను ఒకలా ఉన్నాను, ఇప్పుడు నుండి కొంచెం డిఫరెంట్గా నాకున్న టాలెంట్స్ నేను చూపించుకోవాలి, నేను కొంచెం ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అనే కాన్సెప్ట్తో నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. దయచేసి దాన్ని పాడు చేయకండి నన్ను. ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, మీరు ఇలాగా చేస్తూ నన్ను డిస్కరేజ్ మాత్రం చేయదు. ఆలోచించండి. ఓకే అండి, బాయ్ బాయ్. ఇంకెందుకంటే చెప్పడానికి ఏం లేదు. ఇంకెంతకంటే చెప్పాలి అంటే మీరు ఫస్ట్ క్లాస్ పిల్లలో లేదంటే ఎల్కేజీ యూకేజీ పిల్లలు అయి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు 5th దాటిన తర్వాత పిల్లలే అంత ఎడ్యుకేటెడ్, అంత మైండ్ మెచ్యూరిటీ ఉంటుంది. సో మీరు సోషల్ నెట్వర్క్స్ యూజ్ చేస్తున్నారంటే యు ఆర్ నాట్ ఎ కిడ్. సో యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. బాయ్.